పూర్వకాలంలో ఒక బలమైన అసురుడు ఉండేవాడు. అతని పేరు మహిషాసురుడు. అతని శరీరం మానవుడిలా ఉండేది, కానీ తల మాత్రం బర్రె వంటి పశువులా ఉండేది. ఆయన చాలా తెలివైనవాడు, ధైర్యవంతుడు, శౌర్యానికి మారుపేరుగా పేరొందినవాడు. అతడు బ్రహ్మదేవుని తృప్తిపరచడానికి ఘోర తపస్సు చేశాడు. వేల సంవత్సరాల పాటు ఆకలితో, దుఃఖంతో బ్రహ్మపై దృష్టి పెట్టి తపించాడు. తపస్సుతో సంతోషించిన బ్రహ్మదేవుడు అతని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మహిషాసురుడు ఒక వరం అడిగాడు. నా మరణం ఎవరి చేతనైనా జరగకూడదు, కేవలం ఒక స్త్రీ చేత తప్ప అని అడుగుతాడు. అతనికి తెలియదు ఈ వరమే అతని వినాశనానికి మార్గం అవుతుంది అని. బ్రహ్మదేవుడు వరం ఇచ్చి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. వరం వలన మహిషాసురుడికి ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది. ఆయన తన భయంకర సేనతో స్వర్గాన్ని ముట్టడి చేశాడు. దేవతల నేత ఇంద్రుడు, గంధర్వులు, యక్షులు అందరూ కలిసి యుద్ధం చేశారు, కానీ మహిషాసురుని ఓడించలేకపోయారు. అతడు స్వర్గంలో విజయం సాధించి ఇంద్రాసనం ఆక్రమించాడు. దేవతలందరూ పరాజయంతో భూమిపైకి దిగిపోయారు. ధర్మం తలదించుకుంది. ప్రకృతి విలపించింది. తాము ఏమీ చేయలేని స్థితిలో బ్రహ్మ, విష్ణు, శివులు కలిసి సమావేశమయ్యారు. వారు మనోవేదనతో, కోపంతో ఉప్పొంగిపోయారు. ఆ కోపం, ఆ ఆవేశం ఒక దివ్యకాంతిగా రూపుదిద్దుకుంది. ప్రతి దేవతా శరీరం నుండి వెలువడిన కాంతి ఒకే చోట చేరి ఒక అద్భుతమైన శక్తిగా మారింది. ఆ కాంతి ఓ స్త్రీ రూపం తీసుకుంది. అదే దుర్గాదేవి. దుర్గాదేవి యొక్క రూప నిర్మాణం శివుని ముఖకాంతి, విష్ణువు చేతుల నుండి భుజాలు, చంద్రుని నుండి ఛాతి, యముని నుండి జుట్టు, ఇంద్రుని నుండి నడుము, బ్రహ్ముడి నుండి పాదాలు. ఈమెకు దేవతలు ఆయుధాలు ఇచ్చారు. శివుడు త్రిశూలం, విష్ణువు సుదర్శన చక్రం, ఇంద్రుడు వజ్రాయుధం, వాయుదేవుడు విల్లు, బాణాలు, అగ్నిదేవుడు కటారి, వరుణుడు శంఖం, హిమాలయుడు ఒక సింహాన్ని వాహనంగా ఇచ్చాడు. ఇలా అందరూ దేవుళ్ళు ఒక్కొక్కరు ఒక ఆయుధం ఇచ్చారు. ఆమె ఆకృతి, అందం, శక్తి, ఆగ్రహం, కరుణతో కూడినది. ఆమె కళ్ళు మెరుస్తున్నాయి, చేతుల్లో ఆయుధాలు మెరుపులా మెరుస్తున్నాయి. దుర్గాదేవి ధైర్యంగా సింహంపై కూర్చొని మహిషాసురుని రాజధానిపైకి దూసుకొచ్చింది. ఆమె రోరింపు భూమిని, ఆకాశాన్ని కంపింపజేసింది. మహిషాసురుడు మొదట ఆమెను చూసి నవ్వాడు. ఓ స్త్రీ నన్నెలా ఓడించగలదు అని అహంకారంతో అన్నాడు. అతడు తన సేనల్ని ఆమెపైకి పంపించాడు, కానీ ఆమె ఒక్కరే వారిని అంతం చేసింది. మహిషాసురుడు స్వయంగా రణరంగంలోకి దిగాడు. అతను తన మాయాశక్తిని ఉపయోగించి బర్రె రూపం, సింహం రూపం, ఏనుగు రూపం, మానవ రూపం ఇలా మారుతూ దుర్గాదేవిపై దాడులు చేశాడు. కానీ దుర్గాదేవి కూడా ఒక్కో దాడికి తగిన జవాబు ఇచ్చింది. చివరికి అతను బర్రె రూపంలో దుర్గాదేవిపైకి దూకగా ఆమె తన పాదాన్ని అతని మెడపై ఉంచి త్రిశూలంతో అతని గుండెని చీల్చింది. వెంటనే అతని తలను వేరు చేసింది. మహిషాసురుని అంతం జరిగింది. చెడు చివరికి అంతమొందింది. దేవతల స్తుతి, శాంతి, పునరుద్ధరణ. దేవతలందరూ ఆ తల్లిని స్తుతించారు. ఆమె మా రక్షకురాలు, ఆమెనే జగన్మాత, ఆమెనే సృష్టి, స్థితి, లయ కారణం. ఆమె తన శక్తిని తిరిగి విలీనం చేసి అనంతంగా విలీనమైంది. ఈ కథ యొక్క విశేషం ఏమిటంటే, స్త్రీశక్తి పరాకాష్ఠకు ఇది ఒక మహోన్నత ఉదాహరణ. చెడుపై మంచితనపు గెలుపును ఇది ప్రతిబింబిస్తుంది. దేవతల ఐక్యత ఎంత శక్తివంతమో ఈ కథ ద్వారా తెలుస్తుంది. దుర్గాదేవి రక్షణకర్త, మార్గదర్శకురాలు, ఆధిపత్య శక్తి. ఈ కథ ఎందుకంటే ఈ కథను నవరాత్రుల్లో స్మరించుకుంటారు. 9 రాత్రులు దుర్గాదేవికి ప్రత్యేక పూజలు, అలంకారాలు, ఉపవాసాలు చేస్తారు. విజయదశమి రోజున చెడుపై మంచితనపు గెలుపును జరుపుకుంటారు. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మన తెలుగు ప్రైమ్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.